ప్రజల అత్యాశనే మోసగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. ఇలాంటివి ఎన్నో మోసాలకు గురవుతున్నా, దురాశ దుఃఖానికి చేటు అన్న నిజం కల్లారా చూస్తున్నా మళ్లీ మోసాలకు గురవుతూనే ఉంటారు. అందుకే నెల్లూరు జిల్లా కావలిలో షేక్ మహబూబ్ సుబానీ తక్కువ కాలంలో కోట్ల రూపాయలు కొట్టేశాడు. 2 తెలుగు రాష్ట్రాల్లో షేర్ మార్కెట్ ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో ఘరానా మోసాలకు పాల్పడిన సుబానీ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడెక్కడ మోసాలకు పాల్పడ్డాడు, ఇందుకు ప్రజలను ఏ విధంగా బురిడి కొట్టించాడు, ఇందుకు ఆయన ప్రదర్శించే నక్కజిత్తులు ఏమిటో తెలుసుకోవాలంటే షేక్ మహబూబ్ సుబానీ సొంతూరు బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామం. విజయవాడలోని సిద్ధార్థ అకాడమీలో ఎంఎస్సీ పూర్తి చేశాడు. నరసరావుపేటలో కొన్నాళ్లు కంప్యూటర్ లెక్చరర్ గా పనిచేశారు. ఆ తర్వాత తన దృష్టిని నెట్వర్క్ మార్కెట్ రంగంపై మళ్లించాడు. షేర్ మార్కెట్, ట్రేడింగ్ పై అవగాహన పెంచుకున్నాడు. అక్కడి నుంచి తన కుటుంబ సభ్యులతో బీదర్, పూణేలకు వెళ్లి కొంతకాలం అక్కడ ఉండి వచ్చాడు. 2014లో కాకినాడకు మఖం మార్చాడు. తాను షేర్ మార్కెట్ లో బాగా అనుభవం ఉందంటూ ఇక్కడ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని ప్రజలను నమ్మించి మోసాలు చేశాడు. అక్కడ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు కావడంతో విషాణమెత్తాడు. 2021లో తెలంగాణ మక్తల్లో చిన్న చెప్పుల దుకాణంలో చేరారు. కొద్ది కాలం అయ్యాక వీరే చెప్పుల షాపు నిర్వహించారు. అందరికీ నమ్మకం కుదిరాక అక్కడ తన షేర్ మార్కెట్ మోసాలతో ప్రజల నుంచి కోట్లాది రూపాయలు కట్టించి మోసాలకు దిగాడు. అక్కడ పోలీస్ కేసులు నమోదు కావడంతో అక్కడి నుంచి జారుకుని 2022లో కావలి పట్టణానికి చేరుకున్నాడు. ముసునూరులో జ్యూస్ షాప్ పెట్టి అందరూ చూసే విధంగా ల్యాప్టాప్ లో పనిచేస్తూ బిల్డప్ ఇచ్చాడు. అక్కడకు వచ్చే కొందరు ధనవంతులను లక్ష్యంగా చేసుకుని షేర్ మార్కెట్ లో షేర్లు కొని జాక్పాట్ కొట్టినట్లు కలరంగిచ్చాడు. ఇలా తన పాత మోసానికి పదును పెట్టి కావలిలో అందరినీ బకరాలను చేశాడు. ఇక్కడ పోలీసు శాఖనే తన మోసానికి బ్రాండ్ అంబాసిడర్ గా వాడుకున్నాడు. తక్కువ కాలంలోని భారీ ఆఫీసు, ఒక ఏజెన్సీ నియమించి పెద్ద నెట్వర్క్ నే తయారు చేశాడు. కానిస్టేబుళ్లు, పోలీసు అధికారులు, నాయకులు, వ్యాపారులు, కూలీలు, రైతులు ఇలా అన్ని వర్గాల నుంచి కోట్ల రూపాయలు కట్టేలా ఏమార్చేశాడు. ఎటకేలకు కావలిలో కటకటాల పాలయ్యాడు. ఇప్పటికైనా అర్థమైందా దురాశ దుఃఖానికి చేటు అని పెద్దలు ఎందుకన్నారు? 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలన ఆర్థిక కుంభకోణం కేసుకు కావలి పోలీసులు తెరదించారు. ఆన్లైన్ ట్రేడింగ్ మార్కెట్ పేరుతో అధిక కమిషన్లు ఆశ చూపి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసిన సూత్రధారి షేక్ మహబూబ్ సుబానీని, అతని ప్రధాన ఏజెంట్, అనుచరుడు ముసునూరుకు చెందిన యలసిరి బ్రహ్మానందంను సోమవారం అరెస్టు చేసినట్లు కావలి డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. మీడియా ముందు 2 నిందితులను ప్రవేశపెట్టి డీఎస్పీ కేసుకు సంబంధించిన వివరాలను, వారు చేసిన మోసాలను వివరించారు. 2021లో కావలి ముసునూరుకి వచ్చిన సుబానీ, యలసిరి బ్రహ్మానందం కలిసి అనంతార్థ అసోసియేట్ ఏజెన్సీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆన్లైన్ ట్రేడ్ మార్కెట్ పేరుతో ప్రజలకు అధిక కమిషన్లు ఆశ చూపి రోజువారీ, వారం, నెల, 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం స్కీంలతో డబ్బులు వసూలుకు పాల్పడినట్లు తెలిపారు. ఇందుకు 17 మందితో ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకుని అక్రమ డిపాజిట్లు కట్టించినట్లు చెప్పారు. ఈ కేసులో ఇప్పటి వరకు 5,74,51,000 రూపాయల విలువ చేసే సుబానీ కుటుంబం ఆస్తులు, 5,35,92,126 రూపాయల బ్యాంకు ఖాతాలను సీజ్ చేసినట్లు తెలిపారు. అదేవిధంగా సుబానీ ప్రధాన అనుచరుడు బ్రహ్మానందం వద్ద 28,48,600 రూపాయల నగదు, వివిధ పత్రాలు సీజ్ చేశామన్నారు. సుబానీపై 2014లో కాకినాడ, 2021 తెలంగాణ మక్తల్లోనూ ఇదే తరహా మోసాలు చేయగా అక్కడ పోలీస్ స్టేషన్లలోనూ కేసులు నమోదయ్యాయన్నారు. అక్కడి నుంచి తప్పించుకుని తిరుగుతూ 2021లో కావలికి వచ్చి అదే తరహా మోసాలు చేసినట్లు చెప్పారు. ఇందుకు సహకరించిన 2 కానిస్టేబుళ్లు రాధాకృష్ణ, అయోధ్యలను సస్పెండ్ చేసినట్లు చెప్పారు. ఇప్పటి వరకు 150 మంది డబ్బులు కట్టినట్లు ఫిర్యాదులు చేశారని, ఇంకా ఎవరైనా ఉంటే వారి పరిధిలోని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని డీఎస్పీ కోరారు. నెల్లూరు జిల్లా కావలి టౌన్ పరిధిలో అనంతార్థ అసోసియేట్స్ అనేవాళ్ళు 17 మంది సభ్యులుగా చేరి ఒక ఫైనాన్షియల్ షేర్ మార్కెటింగ్ ట్రేడింగ్ అని చెప్పేసి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ అని ముసునూరులో 2021 సంవత్సరంలో స్థాపించారు. సేమ్ ప్రభుదాస్ లీలాధర్ ఏజెన్సీస్ అని కూడా స్టాక్ బ్రోకింగ్ అని చెప్పేసి ఈ 2 పేర్లతో కూడా 2021లో ముసునూరులో స్థాపించడం జరిగింది. దీనికి ముఖ్య సూత్రధారి షేక్ మహబూబ్ సుబానీ, తండ్రి జాన్ మహమ్మద్, వయసు 53 సంవత్సరాలు, ముస్లిం, బాలాయ నగర్, ముసునూరు గ్రామం. ఇతనితో పాటు ప్రభుదాస్ లీలాధర్ ఏజెన్సీస్కి
ఎలసిరి బ్రహ్మానందం, తల్లి బలరామయ్య, వయసు 34 సంవత్సరాలు, ముసునూరు, కావలి మండలం. వీళ్ళిద్దరూ కలిసి స్థాపించడం జరిగింది. ఈ స్టాక్ ట్రేడింగ్ ముసుగులో, స్టాక్ మార్కెటింగ్ ట్రేడింగ్ అని చెప్పేసి ఆ ముసుగులో వీళ్ళు ప్రజల నుంచి డబ్బులు అక్రమంగా డిపాజిట్స్ వసూలు చేసి అధిక వడ్డీలు ఇస్తామని చెప్పేసి ఒక్కొక్కరికి ఒక్కో రకంగా 10 రూపాయల వడ్డీ, 12 రూపాయల వడ్డీ, ఎట్లా పడితే అట్లా వడ్డీలు ఇస్తామని చెప్పేసి మభ్యపెట్టి డబ్బుల్ని వసూలు చేయడం జరిగింది. ఈ క్రమంలో మేము ఇంటర్ఫియర్ చేసి అసలు ఏం జరుగుతుంది అన్నప్పుడు అతను క్లోజ్ చేసుకునేసి వెళ్ళిపోవడం జరిగింది. ఆఫీస్ క్లోజ్ చేసుకునేసి తర్వాత మాకు కంప్లైంట్ రావడం జరిగింది. కంప్లైంట్ మందా ప్రభాకర్, సన్ ఆఫ్ బాలకొండయ్య, 34 సంవత్సరాలు, ముస్లిం నుంచి కంప్లైంట్ వచ్చిన తర్వాత ఇది క్రైమ్ నెంబర్ 20/25 అంటే సెక్షన్ 120B, 420, 406 IPC, Red with 34 IPC and section 5 of AP Protection of Depositors Financial Establishments Act 1989 ఆఫ్ కావాలి రూరల్ ప్లేస్గా రిజిస్టర్ చేయడం జరిగింది. రిజిస్టర్ చేసిన తర్వాత వీళ్ళ గురించి విచారించడం జరిగింది. వీళ్ళు 2014లో ఈ షేక్ మహబూబ్ సుబాని మీద కాకినాడ పోలీస్ స్టేషన్లో కూడా సేమ్ ఇలాంటి కేసు ఒకటి కోట్లలో డిపాజిట్లు సేకరించి ఇలాంటి కేసు ఒకటి రిజిస్టర్ అయినట్టుగా తెలిసింది. అక్కడ అరెస్ట్ కాకుండా తప్పించుకొని తెలిసింది. అదే రకంగా తెలంగాణ రాష్ట్రం మక్తల్ అనే పోలీస్ స్టేషన్లో 2021లో సేమ్ ఇలాగే crores of rupees కలెక్ట్ చేసేసి అక్కడ కూడా అరెస్ట్ కాకుండా తర్వాత బరికల్ అని ఇంకో పోలీస్ స్టేషన్ తెలంగాణలో ఈ రెండు చోట్ల కూడా కేసులు రిజిస్టర్ అయినాయి. ఈ మూడు చోట్ల కూడా ఎక్కడ కూడా అరెస్ట్ కాకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. ఇదంతా కూడా మేము చరిత్ర సేకరించడం జరిగింది. ఈ కేసులో విచారణ జరిపి వీళ్ళు 17 మంది అనంతార్థ అసోసియేట్స్, వాళ్ళకి సంబంధించిన లావాదేవీలు, బ్యాంకు స్టేట్మెంట్స్, తర్వాత ఇతని పేరుతో ఉండే అమౌంట్స్ ఇవన్నీ కూడా 5,35,92,120 రూపాయలు బ్యాంకులో ఉండే అమౌంట్స్ చేయడం జరిగింది. తర్వాత ప్రాపర్టీస్ కొని ఉన్నారు. ఇతను ఈ డబ్బులతోనే ప్రాపర్టీస్ కొన్నట్టుగా మాకు తెలిసింది. 5,74,50,000 రూపాయలు ఇతని పేరు, వీళ్ళ ఫ్యామిలీ పేరుతో, పిల్లల పేరుతోనూ వీళ్ళందరి పేరుతో కూడా ప్రాపర్టీస్ కొని ఉన్నాడు. అవి కూడా గవర్నమెంట్కి సీజ్ చేయడం జరిగింది. తర్వాత క్యాష్ బ్రహ్మానందం అనే వాళ్ళ ఇంట్లో క్యాష్ రూపంలో 28,48,600 రూపాయలు క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది. తర్వాత శాంసంగ్ మొబైల్స్ 2, ఒక డెల్ ల్యాప్టాప్, ఇవన్నీ కూడా సీజ్ చేశాము. టోటల్గా ఇంతవరకు 150 కంప్లైంట్స్ వచ్చారు మా దగ్గరికి. వాళ్ళంతా కూడా స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తున్నాము. ప్రస్తుతానికి ఇప్పటికి వరకు 25 కోట్ల రూపాయలు ఇతను వసూలు చేసినట్టుగా తెలుస్తుంది. ఇంకా కూడా వస్తున్నారు. వాళ్ళందరి స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేస్తాము. ఈ కేసులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయినారో ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ కొంతమంది సస్పెన్షన్లు కూడా చేయడం జరిగింది. ఈ వివరాలు మీకు తెలియజేస్తున్నాం.